ఈ యొక్క సంఖ్యాపరమైనటువంటి 84,84,00,000 కోట్లు అనేటువంటి విషయము వైదిక సాహిత్యంలో ఎక్కడా కూడా ప్రామాణికంగా చెప్పడం లేదు, కేవలం మౌఖికంగా చెప్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే సృష్టి అమైతుని సృష్టిగా 4 తడవలుగా ఒకటి తర్వాత ఒకటి ఆవిష్కృతం అవుతున్నప్పుడు సృష్టి ప్రారంభంలో ఉన్నటువంటి ఆహార పదార్థాలకు ఆ వాతావరణానికి సరిపడని జీవ జాతులు అనేటువంటివి అవి ఉత్పన్నం కాలేదు. ఎప్పుడైతే అటువంటి జీవజాతులకు బ్రతుకు తెరువు అనేటువంటి వ్యవస్థ ఏర్పడగానే అవి ఆవిర్భవించేసరికి ఏవైతే సున్నితమైనటువంటి వాతావరణంలో ఉండేటువంటివో అవి అంతరించిపోయాయి. దాని అభిప్రాయము ఇది ఏంటంటే మొలకెత్తుతున్నప్పుడు ఉన్నటువంటి దశ చిగురించి పుష్పిస్తున్నప్పుడు లేదు, పుష్పించి ప్రతిఫలిస్తున్నప్పుడు లేదు, ప్రతిఫలిస్తున్నటువంటి యవ్వన దశలో ఉన్నటువంటిది వృద్ధాప్యంలో ఉండదు. అటువంటి విధంగా ఈ సృష్టికి ఆరంభంలో ఉన్నవి కొన్ని, మధ్యలో ఉన్నవి మరికొన్ని, చివరికి ఉన్నవి మరికొన్ని. చివరికి ఉండేటువంటి జాతులు వచ్చేసరికి మొట్టమొదటి కొన్ని జాతులు అంతరించిపోయాయి. మా సృష్టి ఆరంభంలో మొట్టమొదట ఉన్నటువంటి వాటికి కోసం తర్వాత ఉద్భవించేటువంటి పుట్టుకొచ్చేటువంటి ఆ జాతులు ఇంకా పుట్టనే లేదు. అందుగురించి ఈ లెక్క అనేటువంటిది వైదిక శాస్త్రంలో మరి అది లేదు. ఇక ఏదైతే దయానంద సరస్వతి సత్య ప్రకాశం అష్టమ సముల్లాసంలో పరమాణు సృష్టి వ్యవస్థ చేసే దాంట్లో సత్వరజస్తమసం అనే ఈ సాంఖ్య దర్శన సూత్రానికి మూలము ఋగ్వేదము 10వ మండలము 160 నుంచి 175, 78 వరకు ఈ సూక్తములలో ఈ రహస్యం లభిస్తుంది. అణువులో ఆత్మతత్వం ఉంది, అందుకే పెరగడం తగ్గడం జరుగుతుంది. ఆ విధంగా ఉన్నది. మరి ఈ పంచతంత్రం అనేటువంటి లౌకిక గ్రంథంలో మరి విష్ణు శర్మ గారు ఏ విధంగా రాశారో, ఏ ఆధారంతో రాశారో అదైతే ఇప్పటి వరకు అజ్ఞాతమే. ఇప్పుడు ఇక మన ప్రస్తుత ప్రసంగంలో బృహదారణ్యోపనిషత్తు 6వ అధ్యాయం 2వ బ్రాహ్మణము 4వ సంపుటంలో మనం కొనసాగినట్లయితే సా హోవాచ తథా ఆ రకంగా ఈ శ్వేతకేతు తండ్రిని ఏమంటున్నాడంటే నాస్త్వం తాత జానీథ యథా యదహం కించ వేద సర్వమహం తత్ తుభ్యం అవోచుం. అప్పుడు శ్వేతకేతు ఏమంటున్నాడంటే నా త్వం తాత నా యత్కించిత్ అవేద, అంటే నేను ఏ కొంచెమైతే తెలుసుకోలేనట్టుగా మీకు అనిపిస్తే నాకు తెలియని విషయాలన్నీ మీరు చెప్పండి అనేటువంటి అభిప్రాయం. ఇంకా వేద సర్వమహం తుభ్యమేవ అవోచం, అన్ని నాకు తెలియని అన్ని మీరే చెప్తున్నారు, తద్వారానే నేను తెలుసుకుంటున్నాను. తత్ర ప్రతీత్య బ్రహ్మచర్యం వత్స్యావ ఇది. ఇక దాని గురించి మీరు చెప్పడానికి నేను తెలుసుకోవడానికి బ్రహ్మచర్యాన్ని పాటుగా అనేటువంటిది అతని అభిప్రాయం. అప్పుడు భవానేవ గచ్చతు ఇది, మీరే వెళ్ళండి బ్రహ్మచర్యానికి, ఇంకా లోతుగా చెప్పడానికి, ఇంకా చెప్పడానికి. సా ఆజగామ గౌతము, ఈ గౌతమ జాబాలి గౌతముడు అతడు యత్ర ప్రవాహణస్య జైవలే రాస, ప్రవాహణస్య ఆ రకంగా ప్రవాహనం అంటే దీక్షలో ఉన్నటువంటి అటువంటి స్థితిలో జైబలి ఏవ ఆస,
బ్రహ్మచర్య దీక్షలోకి జయబలి గౌతముడు వచ్చాడు, బ్రహ్మచర్య దీక్షను స్వీకరించాడు అన్నట్టు. ఆ తర్వాత ఆసనం ఆహృత్య, ఆసనం గ్రహించి, ఆసనం ఆహృత్య ఉదకం ఆహార, జలము తీసుకున్నాడు. ఆహారయాం చకార, ఈ జలమును తీసుకొని అథ హ అస్మా అర్ఘ్యం చకార, ఇక చేతిలోకి నీళ్లు తీసుకొని అర్ఘ్యాన్ని ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఆచమనం చేయడానికి ఎట్లయితే పోసుకుంటామో ఆ విధంగా తీసుకొని అర్ఘ్యం ఇచ్చాడు. తమ్ హోవాచ వరం భగవతే గౌతమాయ దద్మ ఇది. ఈ యొక్క గౌతముడైనటువంటి మన గోత్ర మూల సూత్రధారుడైనటువంటి అతనికి నేను ఈ యొక్క అర్ఘ్యమును ప్రసాదిస్తున్నాను అని చెప్పాడు. ఇప్పుడు 5వ సంపుటాన్ని చూడండి. సా హోవాచ ప్రతిజ్ఞాతో మా ఏష వరో యాంతు కుమారస్యాంతే వాచం అభాషథాస్తాం మే బ్రూహీతి. ఇక అతడు అన్నాడు ఏంటంటే, ప్రతిజ్ఞతో అంటే ఏ రకంగానైతే ప్రతిజ్ఞ చేయడం జరిగిందో తదనుసారంగా ఈ ప్రతిజ్ఞాపూర్వకంగా తెలుసుకున్న దాన్ని బట్టి నాకు ఏష వరో, ఈ యొక్క వరం యాంతు కుమారస్య అంతే, ఈ యొక్క కుమారావస్థ చరమ దశలో అంటే ప్రౌఢావస్థకు వెళ్ళేటువంటి అవస్థలో వాచం అభాషత, నేను ఈ యొక్క బ్రహ్మచర్యాన్ని ముగించి ప్రౌఢావస్థలోకి రాబోతున్నాను కాబట్టి అభాషత, నాకు భాషించుము, ఉపదేశించుము. తాం మే బ్రూహి, దానిని నాకు బ్రూహి చెప్పు. బ్రూహి వ్యక్తాయం వాచి. 6వది చూడండి. సా హోవాచ దైవేషు వై గౌతమ తద్వరేషు మనుష్యాణం బ్రూహీతి. అతడు అన్నాడు ఏంటంటే, దైవేషు, ఇది దివ్య గుణాలు కలిగినటువంటి విద్వాంసులలో గొప్పవారిలో ఉండేటువంటిది. గౌతమ తద్ వరేషు, ఆ గౌతముడు ఆ వరములలో మనుష్యానాం బ్రూహితి, ఆ మనుష్యాలకు చెప్పడం మొదలుపెట్టాడు. ఏడవది. సా హోవాచ విజ్ఞాయతే హస్తి హిరణ్యస్యాపాత్తం గో అశ్వానాం దాసీనాం ప్రవారాణాం పరిధానస్య మాను భవాను బహోర్ అనంతస్య అపర్యంతస్య అభ్యావదాన్యో బ్రూదీతి. సా హోవాచ, అప్పుడు అతడు మనుషులకు చెప్తూ ఉండేటువంటి ఆ సందర్భంలో అన్నాడేంటంటే, విజ్ఞాయతే అస్తి, ఈ రకంగా ఏదైతే చెప్పడం ద్వారా రహస్యమంతా తెలుసుకోబడుతుంది. హిరణ్యస్య అపాత్తం, ఈ యొక్క హిరణ్యస్య ఆపాత్తం, ఈ హిరణ్య ఆపాత్తం అంటే రహస్యమైనటువంటి నిగూఢమైనటువంటి గో అశ్వాన, గోవులలో అశ్వములలో ఉన్నటువంటి దాన్ని దాసీనా, దాసి అంటే సేవకులలో, ప్రవరాణం బ్రాహ్మణులలో, పరిధానస్య అంటే ఈ యొక్క ఒక్కొక్కరిది ఒక్కొక్క, శిష్యుని ఒక రకమైన పరిధానము, గురువుది ఇంకొక రకమైన పరిధానము, పశువులది ఒక రకంగా, దాసులది ఇంకొక రకంగా. మాను పరిధానస్య మా నో భవాన్, ఈ రకంగా విడివిడిగా అక్కర్లేదు. మా అంటే నిషేధాత్మకంగా అక్కర్లేదు. బహోర్ అనంతస్య అపర్యంతస్య అభ్యావదాన్యో అభూదితి, ఈ రకంగా ఎంత రహస్యమైన ఎంత గూఢమైనా కూడా అపర్యంతం అని అంటే ఈ యొక్క జ్ఞానానికి అని అంటే పర్యంతము అంటే ఇంతవరకు, ఇగో ఇది ఇంతవరకే అనేదానికి లేదు. ఎవరెవరు ఎంతెంత తెలివిమంతులుగా ఉదాహరిస్తుంటే అంతంత లోతుగా తెలుస్తూ ఉంటుంటది. కాబట్టి దీనికి జ్ఞానానికి అంతం అనేటువంటిది ఉండదు. అభ్యావదాని, అందుకనే నేను చెప్తున్నాను ఏంటంటే అభూదితి. సా వై గౌతమ
తీర్థేన ఇచ్ఛాస ఇది ఉపయమ్యాహం భవంతమితి. ఈ రకంగా అతడు సా వై గౌతమ, ఆ యొక్క గౌతముడు తీర్థేన, తీర్థేన అంటే తరించిపోయేటువంటి దీక్షా వ్రతములో నిష్ఠగా ఉండి, ఇచ్ఛాస, ఇచ్ఛాస అంటే అభీష్టమును వ్యక్తపరుస్తున్నాడు. ఏంటంటే ఉపా ఐమి అహం భవంతం, నేను నీ సమ్ముఖానికి వస్తున్నాను, నీ సాన్నిధ్యానికి వస్తున్నాను, నీతో పాటే సహవాసం. సహవాసం అంటే గురు శిష్యులు అన్నప్పుడు గురువు దగ్గరికి శిష్యుడు వచ్చేసి జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించడం. వాచాహ స్మైవా పూర్వ ఉపయంతి. వాచ, వాచ అంటే వాక్కు, వాణి ద్వారా ఏదైతే ఉంటుందో స్మ, ఈ యొక్క వాక్ ద్వారా ఒకరికొకరి పరిచయం ఏ రకమైతే మనం అభివ్యక్తపరుచుకుంటున్నామో, స్మైవ పూర్వ ఉపయంతి, ఆ పరిచయం చెప్పుకునే కంటే ముందు, పరిచయానికంటే ముందు మన ఉనికి ఉపస్థితమై ఉంటుంది. ఒకరికొకరు ఎదురు పడతాము మొదట, ఆ తర్వాత నోరు తెరిచి ఒకరి గురించి ఒకరం చెప్పుకుంటాము. ఆ రకంగా మన పరిచయం అనేటువంటిది అభివ్యక్తం అవుతుంది. సాహ ఉపాయన, ఉపాయనకి ఇది ఉవాస. ఈ రకంగా ఉపాయనం అంటే ఏంటంటే ఒకరికొకరు తెలివిగా చెప్పుకుంటూ నివసిస్తున్నారు. సా హోవాచ యథా నస్త్వం గౌతమ మా అపరాధస్తవ చ పితామహ యథేయం విద్యేతః పూర్వం న కస్మింశ్చన బ్రాహ్మణ ఉవాస. ఇక అతడు అంటున్నాడు ఏమనంటే, యథా ఏ రకంగానైతే నాస్త్వం గౌతమ, నువ్వు గౌతముడు కాదు. గౌతముడు అనేటువంటి మన గోత్ర ప్రవరం దాంతో ఉత్పన్నమైంది కాబట్టి ఆ మూల పురుషుడు నువ్వైతే కాదు కదా అని అంటున్నాడు. ఇక దేనికి అంటున్నాడో తర్వాత చెప్తాడు. మా అపరాధాస్తవ, అందుకని నువ్వు నాకు అంతా తెలుసు అనేటువంటి గొప్పలు చెప్పుకోకు, అపరాధం చేయబోకు. చ పితామహ యథేయం విద్యేత, ఏ రకంగానైతే గౌతముడు మన తాత ముత్తాతల పూర్వజులుగా ఉన్నటువంటి ఆ గౌతముని వలె నీవు అంతా తెలిసినట్టుగా చెప్పడానికి ప్రయత్నించకు అని. పూర్వం నా కస్మిశ్చన బ్రాహ్మణ ఉవాస, ఆ పూర్వం ఆరంభంలో ఎవరు కూడా బ్రాహ్మణులు అనేవారు లేరు. ఎందుకు అంటే జన్మనా జాయతే శూద్ర సంస్కారాత్ ద్విజ ఉచ్యతే అనేటువంటి అభిప్రాయంతో పుట్టుకతోటి అందరూ శూద్రులే. ఏ రకంగా ప్రకృతిని బట్టి, ఈ యొక్క బ్రహ్మాండము ప్రాణి జాతులను బట్టి ఎవరెవరు ఎంతెంత సాధన చేసి వారు తెలుసుకున్న దాన్ని బట్టి ఆ రకంగా జ్ఞానం తెలుసుకున్న తర్వాత బ్రాహ్మణులయ్యారు. శారీరక బలంతో రక్షణ చేయడం నేర్చుకున్న తర్వాత క్షత్రియులయ్యారు. ఎవరైతే పండించుకొని ఉద్యోగం వ్యాపారం చేస్తూ ఉన్నారో వారు వైశ్యులయ్యారు. ఇక నాలుగవ వారు వారికి ఏది చేయడం చేతగాక ఒకరి పంచాన చేరడం అంటే ఒకరి దగ్గరికి చేరి వారు చెప్పింది చేసే వాళ్ళు శూద్రులు. అసౌ వై తాం తు అహం తుభ్యం వక్షామి. అందుకని అటువంటి స్థితిలో నేను నీకు చెప్తున్నాను ఏంటంటే, అంటే ఎవరు తండ్రి చెప్తున్నాడు కొడుకు, నేను నీకు చెప్తాను ఏమనంటే, తూ తు ఏవం బ్రువంతుం అర్హతి ప్రత్యాఖ్యాతుమితి. ఇక ఏదైతే నువ్వు తెలుసుకున్నావో అది మాత్రమే చెప్తావు, కానీ నువ్వు తెలుసుకోలేనిది నువ్వు చెప్పలేవు. అసౌ వై లోకో అగ్నిర్ గౌతమ, ఈ విధంగా అతడు ఈ లోకం ఏదైతే కనిపిస్తుందో, ఈ యొక్క గౌతమునిగా ఈ యొక్క వంశావళి ఏదైతే కనిపిస్తుందో, సమాజం కనిపిస్తుందో, ఇదంతా అగ్ని. అగ్ని అంటే ఏంటంటే, ఇప్పుడు ఆశై బ్రాహ్మణా అని ఆశే బ్రాహ్మణ స్నపనీర్ అవంతీర్ అగ్ని రుదజంత్వాపహ అని యొక్క ఎవరైతే చదువుకున్నారో,
స్త్రీ పురుషులు ఎవరైతే గురువు దగ్గర చదువుకున్న వారు ఎవరైనా సరే వారు గృహాశ్రమంలో ప్రవేశించాలి అని అంటే ఆ గృహాశ్రమాన్ని నడిపేవారే గృహాశ్రమంలో ప్రవేశించాలి కానీ గృహాశ్రమానికి భారం అయ్యేవారు కాదు. గృహాశ్రమాన్ని నడపడం అంటే తన సంతానాన్ని ఉత్పన్నం చేసేవారే వివాహం చేసుకోగలగాలి. సంతానం కనలేని అసమర్థులు వివాహం చేసుకోవడానికి వీల్లేదు అని వేదం ద్వారా పరమాత్మని సందేశం. దానినే దయానంద సరస్వతి అగ్నిహోత్రం చేయాలి అని అంటే బ్రాహ్మణ క్షత్రుల వయసుల ఇంటి నుంచి అగ్నిని తీసుకురావాలి. అగ్ని అంటే ఏంటంటే అక్కడ వివాహం చేసుకొని ఉత్తరవేది నుంచి గర్భాధానం చేసుకొని ఆ ప్రథమ గర్భమును అక్కడికి వెళ్ళి ఇంటికి తీసుకొచ్చి వారసత్వుడుగా ఉత్తరాధికారిగా జన్మింపజేయడం. ఇది రహస్యం. ఈ విధంగా ఈ లోకం ఏదైతే ఉందో ఆ రకంగా తీసుకురాబడినటువంటి అగ్నితోటి పుట్టినటువంటిదే పెరుగుతున్నటువంటిదే ఈ లోకం, ఈ సమాజం అనేటువంటిది అని చెప్తున్నాడు. తస్య ఆదిత్య ఏ రకంగానైతే ఈ మినుగురులకు అగ్ని, ఇటువంటి అగ్నులకు ఆ యొక్క సూర్యుడు, ఆదిత్య అంటే సూర్యుడు, ఆసమంతా దీప్యతే ఆదిత్య అంటే నిరంతరం రాత్రింబవళ్ళు వెలుగుతుండే వానిని ఆదిత్యుడు అంటారనమాట. ఆదిత్యుడు అంటే మరి రాత్రుల్లో కూడా వెలుగుతుండాలంటే అవును, రాత్రుల్లో కూడా వెలగడం, దినములో వెలగడం, రాత్రిలో వెలగడం. మరి రాత్రిలో సూర్యుడు వెలిగితే మరి చీకటి ఎలా ఉంటుంటది, రాత్రి ఎలా ఉంటుంటది అంటే సూర్యుడైతే నిరంతరంగా వెలుగుతూనే ఉన్నాడు, అన్ని వైపులా వెలుగుతున్నాడు. భూమికి ఒకవైపు నీరుంది, ఇంకొక వైపు భూమి మట్టి ఉన్నది. ఆ మట్టి ఉన్న వైపు జీవజాతువులు, ప్రాణులు నివసిస్తూ ఉన్నాయి. కాబట్టి భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు ఒకసారి ముందుకు ఒకసారి వెనుకకు అవుతుంటది. కాబట్టి ఏ వైపు అయితే సూర్యుని వైపు తిరుగుతుంటదో అక్కడ సూర్యుని యొక్క ప్రకాశం పడుతుంటది. కాబట్టి భూమి ఏ వైపు అయితే సూర్యుని యొక్క ప్రకాశం పడుతుందో అది దినము, ఏ వైపు అయితే సూర్యుని యొక్క ప్రకాశం పడదో అది రాత్రి. ఈ రకంగా దినరాత్రులు ఏర్పడుతుంటాయి కేవలం ఆ భూమి మీద ఉన్నటువంటి వారికి. కానీ సూర్యుడు మాత్రం నిరంతరంగా ఉదయించడు, అస్తమించడు, తన గతిలో తిరుగుతూనే ఉంటాడు. సమిత్ రశ్మయో ధూమో, ఇక ఆ యొక్క అగ్ని అని చెప్పడం జరిగింది. ఈ ఆదిత్యునికి ఇక రశ్మిలు అంటే కిరణాలు ఏమిటివి? ధూమ అంటే పొగ అంటే ఏంటిది? మరి అగ్ని అని చెప్తున్నప్పుడు దానికి కిరణాలు ఉండాలి, పొగ ఉండాలి కదా అని అంటే ఈ యొక్క రశ్మి అనేటువంటిది కిరణాలు, ధూమ అనేటువంటిది ప్రకాశం. అహరర్చేరే దిశో అంగారాహ. అహర అంటే దినము అర్చి అంటే అర్చి దినములో ఈ యొక్క రశ్మిలు, కిరణాలు ఉంటుంటాయి. దిశో అంగారాహ, ఈ దిశలో మండుతున్నటువంటి దానికి అంగారాహ. అంగారంటే ఇప్పుడు ఈ గ్రీష్మ ఋతువులో అనడం జరుగుతుంది ఏంటంటే అప్పు నిప్పుల వర్షం పడుతుంది, ఎంత ఎండలు ఎంత మంచి దంచి కొడుతున్నాయి అని చెప్పేసి భాష మాట్లాడారు. అవాంతర దిశో విస్ఫుల్లింగాః తస్మిన్ అగ్నౌ దేవాః శ్రద్ధాం జుహ్వతి. ఇక ఈ విధంగా అంతర్దిశ అవాంతర దిశ అంటే అంతరము అంటేనేమో ఎదురెదురుగా, అవాంతరము అంటే వ్యవధానంగా, ప్రత్యక్షంగా లేకుండా ఉండడం, పరోక్షంగా ఉండడం. అంటే భూమికి మరొక వైపు, వెనక వైపుకు సూర్యుని కిరణాలు పడవు కాబట్టి అక్కడ దానిని అవాంతరం. ఆ యొక్క ఇప్పుడు మనం ముఖం వైపే, ముందు వైపే మనం చూసుకోగలుగుతాం. మన తల మనకు కనబడదు, మన వీపు మనకు కనబడదు. ఆ రకంగా కనబడని దిశను అవాంతరం అంటుంటారు. అంతరం, వ్యవధానం వచ్చింది. అవాంతరం అంటే ఎదురుగా, అంతరం అంటే వ్యవధానయుక్తంగా. విస్ఫుల్లింగ, ఇంకా ఎక్కడైతే వ్యవధానం లేదో అక్కడైతే విస్ఫుల్లింగ అంటే ఇట్లా కిరణాలు విప్పుకోవడం. తస్మిన్ అగ్నౌ, ఆ విధంగా కిరణాలు విచ్చుకున్నటువంటి ఆ స్థితిలో
అగ్నౌ దేవ, ఆ రకంగా అగ్నిని ఆధానం చేసి, అక్కడ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల ఇంటి నుంచి ఆధానం తీసుకొచ్చినటువంటి అగ్నిని గృహాశ్రమం అనే యజ్ఞకుండంలో అక్కడ దయానంద సరస్వతి రాస్తున్నాడు ఏంటంటే, కొత్తగా ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇంటి ప్రవేశ ద్వారం ముందు బయట, ఇంటికి బయట నిలబడి ఎవరెవరు, పురోహితుడు, యజమానుడు, యజమాను భార్య మరియు ఎవరెవరైతే ఉంటారో అందరూ బయట నిలబడి అక్కడ ఓం అచ్యుతాయ భౌమాయ స్వాహ. అచ్యుతము అంటే విడిపోవడం. పుష్పమ్మ గారు జాగ్రత్తగా వినండి. అచ్యుతము అంటే విడిపోవడం, తెగిపోవడం. అచ్యుతము అంటే తెగిపోకుండా ఉండడం, నిరంతరంగా కొనసాగేటువంటి. అచ్యుతాయ భౌమాయ, భూమి యొక్క వికారం, ఈ యొక్క సంతానం ఎవరైతే ఉన్నారో వారిని ఒక ఆహుతి ఇవ్వమని చెప్పగానే రకరకాలుగా ఈ పురోహితులు ఏం చేస్తుంటారంటే, గృహ ప్రవేశం చేసేటప్పుడు ఆ ద్వారం దగ్గర యజ్ఞం నిప్పును ముట్టించి ఆహుతి ఇస్తారు ఒకరు. ఇంకొకరు కొబ్బరికాయను కొట్టి నీళ్లు అటు ఇటు పోస్తుంటారు మరొకరు. కానీ ఇక్కడ శాస్త్రీయం ఏంటంటే, నువ్వు ఏ అగ్నినైతే ఆ బ్రాహ్మణ క్షత్రియుల వైశ్యుల ఇంటి నుంచి తీసుకొచ్చావో, ఇప్పుడు నువ్వు గృహస్థుడి కాబోతున్నావు, ఈ యొక్క గృహాశ్రమ కుటుంబాన్ని నడపబోతున్నావు కాబట్టి నువ్వు యోగ్యుడవా కాదా ముందు నువ్వు ఆహుతివు జన్మింపజేయి, అక్కడికే తీసుకొచ్చావు కదా. ఇది అభిప్రాయం. వింటున్నారా పుష్పమ్మ గారు? ఇది గృహప్రవేశం చేసేటప్పుడు అక్కడ చూడాలి. ఇది అక్కడ నిప్పు లేదు, ఆహుతి ఇవ్వడం అది కాదు. నువ్వు ఏదైతే అక్కడ ఉత్తర వేది నుంచి అగ్నిని తీసుకొచ్చావో ఆ అగ్నిని ఇక్కడ నువ్వు గృహ ప్రవేశ ద్వారం బయట నిలబడి ఒక ఆహుతి ఇచ్చి ముందుకున్నాడు అనేటువంటిది అభిప్రాయం. దేవ సోమం రాజానం జుహతి. ఇక ఈ విధంగా ఈ ఎవరు ఈ ఆహుతినిస్తారు అని ఇప్పుడు 3 రకాలుగా చెప్పారు మీరు అక్కడ. ఆ మూడిట్లో ఏది కరెక్ట్ అది కూడా చెప్పాలి కదా. సంతానం జన్మింపజేయడం, నువ్వు గృహాశ్రమం అది కాదు. అచ్యుతాయ భౌమాయ అని చెప్పారు, ఆహుతి ఇస్తారని. ఆహుతులు ఇచ్చే కాడ ఒకరు కొబ్బరికాయ కొడతారన్నారు, ఒకరు నీళ్ళు పోస్తారని, ఒకరు అట్లా 3 రకాలు చెప్పారు కదా. దాంట్లో ఏది కరెక్ట్ అంటే, ఇది సంతానాన్ని జన్మింపజేసినటువంటి సంతానాన్ని అందరికి పరిచయం చేయడం, ముందు చూపెట్టడం. ఇప్పుడు ఇదేం జరుగుతుంది అంటే, కొడుకు పుట్టాడు అంటే పుట్టాడా, మరి ఈరోజు నామకరణ సంస్కారం రాండి అనగానే అందరు వచ్చారు. వచ్చిన వారందరికీ ప్రదర్శిస్తూ ఉండి అతనికి పేరు పెట్టి ఆ పేరుతోటి ఆ రోజు ఎక్కువగా పలకరింపజేయడం, ఆ శిశువును పలకరించడానికి ప్రయత్నం చేయడం. ఇది వాస్తవం. ఏ రకంగానైతే మనం నామకరణ సంస్కారంలో చేస్తున్నామో ఇది శారీరక పరకంగా, ఆధ్యాత్మిక పరకంగా ఆ బ్రాహ్మణ క్షత్రియుల వైశ్యుల ఇంటి నుంచి ఏదైతే అగ్నిని తీసుకొచ్చావో ఆ అగ్నిని ఇక్కడ ఆహుతివు. అచ్యుతాయ, అచ్యుతము అంటే తెగిపోనటువంటి, విఘ్నము కానటువంటి, భౌమాయ భూమిపుత్రుడు, మాతా భూమి పుత్రోహం పృథివ్యా, నేను ఈ భూమితో పండినటువంటి అన్నము ద్వారా పుట్టినటువంటి భూమి యొక్క వికారమును, దీనినే అందరూ ఏమంటారంటే, ఈ భూమి మట్టియే మన శరీరం మట్టిలో కలిసిపోతుంది అని అనడం జరుగుతుంది అనమాట. అంటే మట్టిలో కలిసిపోయేది ఏంటిది అంటే దేహం. ఈ యొక్క మట్టి నుండి వచ్చినటువంటిది అన్నం కాబట్టి అన్నం యొక్క వికారమే ఈ యొక్క దేహం. అన్నం యొక్క రసతత్వం ఏదైతే ఉందో దాని యొక్క చివరి పరిణామం అన్నరసం యొక్క చివరి పరిణామం శుక్రములు జీవకణం. అది వేరు, అది మట్టి యొక్క వికారం కాదు. పరమాణు ఈ రహస్యాన్ని దయానంద సరస్వతి విడమర్చి చెప్పడానికే ఈ యొక్క సాంఖ్య దర్శనం యొక్క సూత్రం సత్వరజ తమస సమయస్త ప్రకృతి అని చెప్పేసి దీని చివరికి ఈ యొక్క మనసు తర్వాత జీవాత్మ పురుష ఇది జీవాత్మ పరమాత్మశ్చ అని వ్యాఖ్యానించి చెప్పింది దీని గురించి అన్నట్టుగా. అందుగురించి అన్నము అనే ఏదైతే మనం కనబడే రూపం అని అంటున్నామో ఆ కనబడే రూపం మట్టి యొక్క వికారం. మట్టిలో కలిసిపోతుంది, అంటే ఈ శరీరం పంచభూతాల్లో కలిసిపోతుంది అనేటువంటిది అభిప్రాయం. అందుగురించి ఇక్కడ వాళ్ళు ఎవరైతే కొబ్బరికాయ కొట్టి నీళ్లు పోస్తారో వాళ్ళు వాస్తవికాన్ని తెలుసుకోవట్లేదు.
ఎవరైతే యజ్ఞకుండం తీసుకొచ్చి ఆహుతి ఇచ్చి ముందుకు నడుస్తున్నారో వాళ్ళు వాస్తవికం తెలుసుకోవట్లేదు. ఇక్కడ వేదం చెప్తున్నటువంటిది, దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే, అక్కడికి వెళ్ళి నువ్వు అగ్ని తీసుకొచ్చావు కదా, ఇక్కడ ఆహుతి ఇచ్చి ముందుకు నడువు అంటే, సంతానం జన్మింపజేసే వరకు గృహస్థుడు అవడానికి వీళ్ళది. వివాహం అవ్వచ్చేమో కానీ గృహస్థుడు కాలేడు. అందుకే వివాహం అయిన తర్వాతనే అతనికి ఇల్లుగా ఎట్లా కట్టాలి, ఏ గది ఎక్కడ ఉండాలి అని చెప్తూ దాని గృహ ప్రవేశం చేసేటప్పుడు ఈ రహస్యాన్ని అక్కడ చెప్పాడు. ఆహుతి ఎక్కడ ఏమంటారు మరి? అదే ఆహుతి ఎక్కడ ఏమంటారు? ప్రవేశించే కంటే ముందు ఇప్పుడు నామకరణము అనేటువంటిది మనం ఎప్పుడు చెప్తున్నాం అంటే, నామకరణం అయ్యే కంటే ముందే ఆ పత్రిక ద్వారా నాకు సంతానం అయ్యాడు అని చెప్పేసి అందరికీ ప్రచారం ముందట చేస్తున్నారు. అందరూ వచ్చిన తర్వాత ఇదిగో నా కొడుకు, ఇతని పేరు ఇది అని ఎట్లయితే చేస్తున్నామో, ఈ గృహ ప్రవేశం చేసేటప్పుడు ఆ ప్రవేశ ద్వారానికి బయట నిలబెట్టి ఆ యొక్క ఎవరైతే నువ్వు ఆ అగ్ని రూపకంగా అక్కడికి వెళ్ళి ఉత్తరవేది నుంచి తీసుకొచ్చినటువంటి అతన్ని చూపెట్టడం. అందుకే దయానంద సరస్వతి ఆ నూతన గృహానికి నలుమూలల ఒక్కొక్క జెండా, మళ్ళీ దాని ఇంటి పైకప్పు మీద ఒక జెండా అది పెట్టిన తర్వాత ఏదైతే ప్రవేశ ద్వారం ఉందో ఆ ప్రవేశ ద్వారం ముందు ఈ యొక్క జెండా గద్దె కట్టి దాని మీద ఒక జెండా ఎగరవేయడం. అంటే ఎవరి ప్రవేశ ద్వారం ముందు ఈ జెండా ఉంటుంటుందో వారికి సంతానవంతులు, వారు బ్రాహ్మణ క్షత్రియ వయసులో ఇంటి నుంచి అగ్నిని తీసుకొచ్చారు అనేటువంటిది అభిప్రాయం. ఇక ఈ మహాభారత యుద్ధం తర్వాత ఆ జెండాలన్నీ పీకేసి దాంట్లో తులసి మొక్క పెట్టుకొని పూజ చేస్తారు, అది వేరే విషయం. ఇది ఈ ప్రసంగానికి సంబంధించినటువంటిది కాదు. అందుకని ఈ యొక్క నీళ్లు పోసేవారిది సరైనది కాదు, యజ్ఞకుండంలో ఆహుతి ఇచ్చేవారిది సరైంది కాదు. అక్కడ బ్రాహ్మణ క్షత్రియుల వయసులో ఇంటి నుంచి తీసుకొచ్చినటువంటి అగ్నిని, సంతానాన్ని ఇక్కడ చూపించడం ఉద్దేశం. అంటే అక్కడ కేవలం మన గృహంలో ఎంటర్ అయ్యే ముందట ఏమైనా ధర్మపత్ని పరిచయం చేయడం అంతేనా? అంటే మన ఎవరైతే సంతానం పుట్టిన వారు ఉంటారో వారు ఆ గృహాశ్రమం అనేటువంటి ఆ యొక్క యజ్ఞకుండంలో ఈ సంతానం అనేటువంటిది అగ్నిని ఆధానం చేయడం. ఓకే, ధన్యవాదాలు ఆచార్య. అగ్నౌ దేవా సోమం రాజానం జుహతి. ఈ యొక్క ఇటువంటి ఆ బ్రాహ్మణ క్షత్రియ వయసుల నుంచి, ఈ వయసుల ఇంటి నుంచి అగ్నిని ఎవరు తీసుకొస్తారు అంటే దేవతలు తీసుకొస్తారు. దేవతలు తీసుకొచ్చినటువంటి ఆ దేవత రూపంలో ఉన్నటువంటి సోమం అంటే ఈ యొక్క వృక్ష వనస్పతి ఔషధాలతో తయారైనటువంటి శరీరం సోమం. ఈ సోమం అంటే జన్మ. అందుకే ఇక్కడ చెప్తున్నాడు కదా, ఆధార వాజ్య భాగావతుల్లో అగ్నయే స్వాహ ఇది జీవాత్మతత్వం, సోమాయ స్వాహ ఇది జన్మల తత్వం, ప్రజాపతే స్వాహ ఇది తాను ఎవరైతే సంతానాన్ని జన్మింపజేస్తున్నారో ఆ సంతానం నాది కాదు, ఇది ఈశ్వరుని యొక్క సృష్టి వ్యవస్థను నడిపించడానికి, అమైతుని సృష్టిని మైతుని సృష్టిగా ముందుకు నడిపించడానికి, ఈశ్వర వ్యవస్థను ముందరికి నడిపించడానికి నేను ఈ సంతానాన్ని చేస్తున్నాను అనేటువంటిది అభిప్రాయం. అందు గురించి ఇష్టం వచ్చినట్టుగా పశువుల్లాగా సంతానాన్ని కనడానికి అక్కడ యోగ్యత లేదనమాట, ఎవరికి అర్హత లేదు. సంస్కారవంతమైనటువంటి గుణాంతరాధానం చేసుకుంటేనే మంచి ఉత్తమ సంతానాన్ని మాత్రమే జన్మింపజేయాలనేటువంటిది సారాంశం. ఎందుకంటే అది భగవంతుడి సృష్టి కాబట్టి భగవంతుని సృష్టి బుద్ధిహీనంగా ఉండకూడదు, తర్కయుక్తంగా ఉండాలి, హేతుబద్ధంగా ఉండాలి. కాబట్టి నేను భగవంతుని సృష్టిని నడిపిస్తున్నాను, నాకు భగవంతుడు తన ప్రతినిధిగా నన్ను ఎన్నుకొని నాకు ఈ అవకాశం ఇచ్చాడు కాబట్టి నాకు పుట్టిన బిడ్డ భగవంతుని సృష్టికి ఉత్తరాధికారి కాబోతున్నాడు, సంతానంగా జన్మించబోతున్నాడు కాబట్టి సంస్కారవంతంగానే ఉండాలి అనేటువంటిది అభిప్రాయం. అందుకే ఇక్కడ ఏమని చెప్పాడంటే దేవా సోమం రాజానం జుహ్వతి. ఆ యొక్క సోమం అంటే ఔషధులతో తయారైనటువంటి ఆ యొక్క సంతానం, అన్న ఔషధులతో తయారైనటువంటి ఆ సంతానం రాజానం జుహ్వతి, ఆ యొక్క సంతానాన్ని జుహ్వతి ఆహుతి ఇవ్వడం జరుగుతుంది. తస్య ఆహుత్యై వృష్టి సంభవతి. అటువంటి ఆ రకంగా ఇచ్చినటువంటి వృష్టి ఆహుతితోటే ఈ యొక్క వృష్టి అంటే వర్షం పడుతూ ఉంటుంటది అనేటువంటిది అభిప్రాయం.
ఈ యొక్క భౌతికంగా అగ్నిలో ఆహుతిస్తేనేమో ఈ యొక్క వర్షం పడుతుంటది, వర్షం పడితేనే పంటలు పండుతుంటాయి, పంటలు పండితేనే ప్రాణి జాతులన్నీ సుఖంగా ఉంటుంటాయి అనేటువంటి. పురుషోవ అగ్నిర్గౌతమ తస్య వ్యాప్తమేవ సమిత్ ప్రాణో ధూము వాగ్ అర్చిస్ క్షురాంగరాః శ్రోత్రం విస్ఫుల్లింగాః తస్మిన్ ఏతస్మిన్ అగ్నౌ దేవా అన్నం జుహ్వతి. పురుషో వా అగ్నిర్గౌతమ, ఈ పురుషుడు ఎవరు అంటే పురుషార్థం చేసేవాడు, పురుషార్థం చేసేవాడు. ఇక చూడండి, ఈ పురుషుడు అంటే ఈ మగ శరీరం కాదు. పురుషుడు అంటే ఈ యొక్క దయానంద సరస్వతి అక్కడ విడమర్చి వ్యాఖ్యానించి చూపిస్తున్నటువంటిది ఏంటంటే తస్మాద్వా ఏతస్మాత్ ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాప ఆపాత్ ఓషధి అన్న ఓషధి అని చెప్పేసి జీవాత్మను నిరూపించి చూపించాడు అనమాట ఈ తైత్తరీయ ఉపనిషత్తు ప్రమాణం చూపించి. ఇక దాంట్లో అర్థం కాని వారికి దీంట్లో స్పష్టంగా అర్థమవుతుంది అని చెప్పేసి సాంఖ్య దర్శనం యొక్క దాంట్లో సత్వరజస్తాం సామ్యస్థ ప్రకృతి మహాన్ మహత్వర అహంకార పంచ తన్మాత్రాన్ని ఉభయమింద్రియం మనః పురుష ఇది జీవాత్మ పరమాత్మశ్చ అని చెప్పేసి పరమాణువులో ఇంత సామర్థ్యం ఉన్నది, ఈ 26 రకాల సామర్థ్యం ఉన్నది అని చెప్పేసి అది చెప్తున్నప్పుడు పురుషో వా అగ్నిర్ గౌతమ, హే గౌతమ, ఈ యొక్క పురుషుడు అంటే ఎవరు అనుకున్నావు? అగ్ని. తస్య వ్యాప్తమేవ, దాని యొక్క వ్యాపకమైనటువంటి, ఏ రకమైతే నిప్పులో సమిధను ఆహుతిస్తే అది ఏ రకమైతే చిన్నతనం నుంచి పెద్దగా మండుతూ ఉంటుంటదో తస్య వ్యాప్తమేవ సమిత్ ప్రాణు. ఈ యొక్క వ్యాప్తం అంటే ఆంగపూర్వకం, ఇది వ్యాపకం అయ్యేటువంటిది ఏంటంటే వ్యాప్తం ఏవ, ఈ వ్యాపకత్వం ఏంటంటే సమిత్ ప్రాణ సమిత్ అంటే సమిధను ఆహుతిస్తే ఈ యొక్క భౌతిక అగ్ని ఏ రకమైతే అవుతుందో అదే రూపకంగా ఈ ప్రాణం అనేటువంటిది ధూమం అంటే పొగ అనేటువంటిది ఏంటి అంటే ఈ యొక్క ప్రాణులకు జన్మనిస్తున్నప్పుడు ఈ యొక్క సంతతి అనేటువంటిది, శరీరాలు అనేటువంటివి. ఆ ధూమో వాగ్, ఆ ధూమము వాక్ ద్వారా. మళ్ళీ అర్చి అంటే అగ్ని, చక్షు అంగార. ఇది శరీరాన్ని వర్ణించి చెప్తున్నాడు ఏంటి అంటే ప్రాణం అంటే ధూమం, వాక్ అనేది ఈ యొక్క అగ్ని నిప్పు కణము, చక్షు అనేటువంటివి అంగారాలు అంటే ఈ యొక్క నిప్పు కణాలు. అందుకే ఈ చక్షువును ఏ రకంగా చూపిస్తున్నాడు అంటే ఎప్పుడైతే మనకు పొట్టలో నీటి శాతం తక్కువైపోతుందో కళ్ళు ఎర్రబార చేసి చూపించడం. అందుకే చక్షురంగార. శ్రోత్రం విస్ఫుల్లంగా, శ్రోత్రం అంటే శ్రవణ సామర్థ్యం ఏంటంటే విస్ఫుల్లంగా అంటే విస్ఫోటం అవుతూ ఈ యొక్క ధ్వని తరంగాలు. 11 కదా, 11 శ్లోకం 11దేనా? 12వది, 12వది నడుస్తున్నది. శ్రోత్రం విస్ఫుల్లింగ. శ్రోత్రం అంటే ఇప్పుడు ఒకరి ముఖము నుంచి ధ్వని తరంగాలు ఏ రకమైతే వెలువడుతూ ఉన్నాయో ఉదయించేటువంటి సూర్యుని నుండి కూడా కిరణాలు ఆ రకంగా వెలువడుతుంటాయి. సూర్యుని నుండి కిరణాలు ఏ రకమైతే వెలువడుతుంటాయో మాట్లాడేటువంటి వ్యక్తిని నోటి నుంచి వెలువడ్డటువంటి వాక్ సామర్థ్యం, శబ్ద ధ్వని తరంగాలు శ్రోత్రముగా మన వరకు వస్తున్నాయి అనేటువంటిది అభిప్రాయం. ఏతస్మిన్ అగ్నౌ దేవా అన్నం జుహ్వతి. ఇక ఆ రకంగా ఈ ప్రాణం ప్రాణం సామర్థ్యం, శ్వాస ప్రశ్వాసాలు తీసుకోవాలన్నా, వాక్ సామర్థ్యం మాట్లాడగలగాలన్నా, ఈ యొక్క అర్చి అని అంటే శరీరంలో ఊష్మం నిలవాలన్నా, ఈ యొక్క చక్షు కళ్ళు తెరుచుకోవాలన్నా, మరియు శ్రోత్రం చెవులు వినాలన్నా, వీటన్నింటికి శక్తి ఎక్కడి నుండి వస్తుందంటే అగ్నౌ దేవా అన్నం జుహ్వతి. ఈ యొక్క మన దేవ అంటే ఆ దేవతలే అన్నం తింటారా అని కాదు, దేవతలు ఏది ఉచితమో
దేనివల్ల మేలు జరుగుతుందో అటువంటి దానిని అన్నంగా గ్రహిస్తుంటారు. ఇక వీళ్ళు కేవలం తినడానికే బ్రతికేవారు, పశువుల్లాగా తినేవాళ్ళు ఏం తింటున్నారో తెలియదు, ఎందుకు తింటున్నారో తెలియదు, ఎప్పుడు తింటున్నారో తెలియదు. అటువంటి వారికి ఈ రోగాలన్నీ వస్తుంటాయి. కాబట్టి వాళ్ళు దేవతలు అనపడరు. అగ్నౌ దేవ అన్నం జుహ్వతి. ఈ యొక్క అగ్నౌ అంటే ఈ యొక్క శరీరంలో దేవతలు అంటే తెలిసినటువంటి వారు, జ్ఞానవంతులు. అన్నం జుహ్వతి. అన్నం అంటే అన్నము అనే శబ్దానికి అర్థం ఏంటంటే ఎన్నుకునేటువంటిది అన్నం. నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, దీనివల్లనే అయితే నా జీవిత ఉద్దేశం నెరవేరుతుంది, నాకు జీవన్ముక్తి లభిస్తుంది, నాకు ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుంది అనేటువంటి ఈ సాత్విక భావాన్ని, హింసారహితమైనటువంటి అహింసాదాయకమైనటువంటి సాత్వికము స్వచ్ఛమైనటువంటి ఆహారాన్ని వాళ్ళు తింటుంటారు. తస్య ఆహుత్య రేత సంభవతి. అటువంటి ఆహుతి ద్వారానే ఈ రేత అంటే శుక్రం సంభవతి. ఇప్పుడు 13వ చూడండి. యోషా వా అగ్నిర్ గౌతమ తస్య ఉపస్థ ఏవ సమిల్లోమాని ధూమో యోనిరర్చి యదంతః కరోతి తే అంగారా అభినంద విస్ఫుల్లింగా తస్మిన్ అగ్నౌ దేవాదేతో జుహ్వతి. యోష అంటే ఇక్కడ దేహం అంటే శ్రీతత్వం అన్నమాట. యోష అనేది శ్రీతత్వం. యోషావా అగ్నిర్ గౌతమ. ఈ యోష అనేటువంటి స్త్రీలో కూడా అగ్ని ఉంది ఓ గౌతమ. తస్య ఉపస్థ. ఆ స్త్రీ శరీరం యొక్క ఉపస్థము మరియు ఉపస్థ ఏవ. ఆ ఉపస్థమే సమిల్ లోమాని. ఆ ఉపస్థము చుట్టూ లోమాని, లోమాలు అంటే రోమాలు ఏవైతే ఉన్నాయో, వెంట్రుకలు ఏవైతే ఉంటాయో, ధూమ, అది దానిని ధూమవుగా భావించవచ్చు. యోని అర్చి. ఈ యోని భాగం ఏదైతే ఉందో అది అర్చి అంటే నిప్పు రాజేసేటువంటి గుణం. మరి యదంతః ఇక ఆ యొక్క యోని లోపల భాగం, అక్కడ ఏదైతే సంతానం ఉత్పన్నం అవుతూ ఉంటుంటుందో, ఏది అంతః కరోతి తే అంగార. ఆ లోపలికి ప్రవేశింపజేస్తున్నప్పుడు వేడి పుట్టుకొస్తుంటది కదా, దాన్ని అంగార అంటుంటారు. అభినంద. ఈ రకంగా అభినంద అంటే ఆనందం కూడా కలుగుతుంటది. విస్ఫుల్లింగా యతస్మిన్. ఈ రకంగా విస్ఫుల్లింగం అంటే ఒకవైపు ఆనందం, ఇంకొక వైపు వేడి, ఇవన్నీ కలుగుతూ ఉండగా ఈ మధ్యలో ఏం జరుగుతుంటే ఏతస్మిన్ అగ్నో దేవా రేతో జుహ్వతి. ఇటువంటి సందర్భంలో అగ్ని, ఆ యోష అనేటువంటి ఆ అగ్ని శరీరంలో, ఆ యోని లోపల దేవా రేతో జుహ్వతి, రేతస్సును ఆహుతి ఇవ్వడం జరుగుతుంది. తస్య ఆహుత్య పురుష సంభవతి. ఆ యొక్క ఆహుతి ద్వారా పురుషుడు అంటే సంతానం జన్మింపజేస్తారు. ఇక్కడ చూడండి, పురుషాన్ని నుంచి మొదలుపెట్టింది, మళ్ళీ ఇక్కడ పురుష సంభవతి అని అన్నప్పుడు ఈ యొక్క స్త్రీలు కూడా జన్మించవచ్చు, పురుషులు కూడా జన్మించవచ్చు. కానీ ఇక్కడ పురుషుడు అంటే ఏంటంటే పురుషార్థం చేసేటువంటిది, సక్రియమై ఉన్నటువంటిది అనే అభిప్రాయం. అంతేగాని పురుష శరీరం అని కాదు. ఇక పురుష శరీరం అని భావిస్తే మరి స్త్రీ శరీరం గురించి చెప్పలేదు కదా, మరి స్త్రీలు పురుషులు ఇద్దరు ఉన్నారు కదా, ఆ దోషం వస్తుంటది. కాబట్టి పురుష అంటే పురుషార్థం చేసేటువంటి, సక్రియంగా ఉండేటువంటి దానిని పురుషుడు అంటారు. తస్య ఆహుత్య ఆహుతిగా ఆ రకంగా ఆహుతి ఇచ్చేటువంటి దాని ద్వారా పురుషో భాస్వర వర్ణ సంభవతి. ఇక ఆ విధంగా శుక్రం ద్వారా ఆహుతి ఇవ్వడం చేసిన తర్వాత భాస్వరం అంటే భాస్రి దీప్తి అని అంటే ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా ఈ యొక్క గర్భాధానం చేసేటప్పుడు పరిపూర్ణమైన గర్భాధానం అయితే స్త్రీకి అణువణువు విచ్చుకున్నట్టు ఒక రకమైనటువంటి కళ్ళలో మెరుపు వస్తుంటది, శరీరం అంతా. ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటంటే మన పువ్వు చెట్టు మీద పువ్వు పూసేటప్పుడు మొగ్గగా ఉన్న దశ ఒకటి, ఇక విప్పుకోవడానికి ఎట్లయితే ఉంటుంటుందో ఈ యొక్క గర్భాధానం అయిన తర్వాత అణువణువు వారికి అటువంటి సంతోషం కలుగుతుంది. ఆ సంతోషము ఇప్పుడు ఒక రకంగా ముసిముసి నవ్వు అని మనం ఎట్లయితే అంటుంటామో, ఆ ముసిముసి నవ్వు తనం అనేటువంటిది శరీరం అంతా వారికి
ప్రస్ఫుటితంగా కనిపిస్తూ ఉంటుంటది కాబట్టి తద్వారా ఆ యొక్క మొదటిసారి గర్భం నిలిచింది అనేటువంటిది ఆ యొక్క అనుభూతి ఒక్క ఆవిడ మాత్రమే అనుభవిస్తుంటుంటది. ఆ తర్వాత ఆమెను పసిగట్టినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ యొక్క అనుభూతిని పొందుతుంటారు. ఇక అతిరిక్తమైనటువంటి వారు ఆమె చెప్తే, ఆమెకు గర్భం పెరిగితే అప్పుడు బయటకు కనబడితే అప్పుడు వీళ్ళు సంతోషపడుతుంటారు. అందుకే దయానంద సరస్వతి గర్భాధాన సంస్కారంలో ఏమన్నాడంటే, విద్యావంతురాలు, యోగ్యురాలు, విదూషిమణి ఎవరైతే ఉంటుంటారో వారికి గర్భాధానం అవుతుండగానే తెలుస్తుంది ఈ యొక్క మగ సంతానమా, ఆడ సంతానమా, విద్వాంసుడా, సామాన్యుడా అనేటువంటిది అప్పుడే తెలుస్తుందని చెప్తున్నాడు. ఓ మహారాజా సమయం నాస్తి. అవును, అయిపోయింది. ఇప్పుడు ఈ 15 మొదలు కావాలి, 14 వరకు అయిపోయింది. ఈ 14 బ్రాహ్మణంలో చెప్పిన 14 కాదు, రెండవ బ్రాహ్మణం. షష్టవ అధ్యాయము 2వ బ్రాహ్మణం చెప్తున్నారు కదా. అవునవును, దాంట్లో 14 వరకు అయిపోయింది. 14 వ్యాహృతి వరకు వచ్చారు. అవును, 14 ఈ 14 లోపల చెప్పిన సారాంశం ఏంటిది మరి? సారాంశం ఏంటంటే ఈ యొక్క అగ్ని అంటే ఇప్పుడు ఈ సమాజం, జన సమాజం, సంతానం ఏదైతే అంటున్నారో ఈ శరీరాలు కావు. దీంట్లో ఉన్నటువంటి ఆత్మయే ఒక ఉద్దేశపూర్వకంగా పయనిస్తూ ఉన్నది కాబట్టి ఆత్మను మనకు వరకు వచ్చినప్పుడు దానికి ఎటువంటి విఘ్నం కలగజేయకుండా మనం కూడా జాగ్రత్తగా ముందుకు సాగనంపాలి అనేటువంటిది అభిప్రాయం. ఆ యొక్క సాగనంపడం ప్రక్రియ ఏంటంటే, బ్రాహ్మణ, క్షత్రియుల, వైశ్యుల ఇంటి నుంచి నిప్పును ఒక ఉద్దేశపూర్వకంగా తీసుకురావడం జరుగుతుంది. తీసుకొచ్చినటువంటి ఆ సంతానాన్ని ఒక ఉద్దేశపూర్వకంగా ఎదిగింపజేసి ఒక ఉద్దేశపూర్వకంగా సమాజానికి పరిచయం చేయడం, ఇది సంస్కారవంతుడు. కానీ అందుకే భగవంతుడు సంతానం తప్పుడు పనులు చేస్తే తండ్రిని తర్వాత ముందు తల్లినే తిట్టిస్తుంటాడు అనమాట, చెప్పుకోరన్నమాట. అందు గురించి దానికి కారణం ఏంటంటే ఆ ఉద్దేశపూర్వకంగా బ్రాహ్మణ, క్షత్రుల, వైశ్యుల ఇంటి నుంచి తెచ్చినటువంటి ఆ సంతానం ఇదిగో మా సంతానం అని చెప్పేసి నామకరణ సంస్కారం రోజు అందరికీ చూపించడం, మంచి దగ్గరి పరిచయస్తులకు ఎత్తుకొమ్మని ఇవ్వడం, ఆ తర్వాత ఆ రోజు పేరు పెట్టి అందరిని పలకరింపజేయడం, ఆ వ్యవహారం ఏదైతే ఉందో ఇది జీవాత్మల యొక్క ప్రయాణం అనేటువంటిది ఈ యొక్క ఉద్దేశం. ఈ గ్రాసం భౌతికంగా ఆ విధంగా చూపిస్తున్నారు. అంతే. ఇప్పుడు ఆర్య సమయంలో ఒకవైపు మాత్రమే చూడడం జరుగుతుంది. అది మహా అజ్ఞానం. ఏంటిది అంటే 4 సమిధలను ఏకత్రితం చేసి దాంట్లో నిప్పు రాజేసి ఓం స్వాహ, పూజనీయ ప్రభు, దేవ్ శాంతి, వైదిక ధర్మకి జై, ఇది ఒక అజ్ఞానం. ఒకవైపే చూస్తున్నారు, ఇంకొక వైపు చూడట్లేదు. ఇంకొక వైపు ఆధ్యాత్మిక అంతరహస్యం ఏంటంటే ఇది జీవాత్మల ప్రయాణం. మన జీవితం యొక్క సందర్శనం, మన జీవన దర్శనం చూసుకోవాలి అగ్నిహోత్రంలో. అందుకే ఓం ప్రకాష్ ఇహపరలోకంలో సచిత్రంగా చూపించడానికి ప్రయత్నం చేశాడు. అగ్నిహోత్రం ఒకవైపు చేస్తూ ఆ మంత్ర ప్రకరణంతో పాటు ఈ యొక్క మానవ జీవితం అనేటువంటిది దాంట్లో చూపించడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు దానిని పుస్తక రూపంలో ఆవిష్కరిస్తున్నాడు. ఆ యొక్క విషయమే ఆ రకంగా వస్తుంది. కాబట్టి ఈ యొక్క గ్రాసనం అంటే ఆషామాషి తమాషా కాదు, ఇది భగవంతుని యొక్క సృష్టి వ్యవస్థను నడిపించడం అనేటువంటిది అభిప్రాయం. ఇదంతా జీవాత్మ యొక్క ప్రయాణం. జీవాత్మను తన గమ్యం వైపు సాగనంపడానికి మనవంతు సహకారం చేయడమే ఈ సంస్కారం చేయడం, ఈ గుణవంతులను ఆధారం చేయడం. నమస్తే. పట్టుకుంటున్నారా విశ్వమ్మ గారు? ఎందుకంటే పౌరోహిత్యం చేసేటప్పుడు అర్థమవుతుంది. సరే, మంచిది. ఈరోజు ధ్యానగంగా సత్సంగం లోపల 6వ బ్రాహ్మణం ఆచార్యది అధ్యాయం 6వ అధ్యాయంలో 2వ బ్రాహ్మణం లోపల దాదాపు మనం 13-14 సంపుటికలు చూసుకున్నాము. ఈ సంపుటికల లోపల పరమాత్ముడు తెలియజేస్తున్నది ఏంటంటే జీవాత్మ ప్రయాణం ఎట్లా సాగుతుంది, జీవాత్మ ఎక్కడికి వెళ్ళి వస్తుంది, అన్న రూపంలో పృథ్వీ నుంచి అన్న రూపంలో వచ్చి తండ్రి గర్భంలో వస్తుంది, తండ్రి గర్భం నుంచి తల్లి గర్భంలోకి వస్తుంది, ఆ తర్వాత ప్రాణం ఏ విధంగా ఎదుగుతున్నది అనేటువంటిది ఈ చాలా లోతుగా
ఈ అర్థాన్ని వివరించారు. వారికి ధన్యవాదములు. అందరూ ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలని ప్రార్థన. అమ్మ, ఈరోజు ఎవరు సైతిక సంధ్యోపాసన? ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు ఉన్నారా మరి? ఇంకెవరికైనా అవకాశం ఇవ్వండి. రైట్, ఓకే ఓకే, ఉన్నారు. ప్రభాకర్ గారు వైద్యం దోపం చేయాలని ప్రార్థన. ఏదో ఒక చిన్న విభాగాన్ని తీసుకొని దాని అర్థం చెప్పండి. ఒకటే ఒక 3-4 మంత్రాల దాంట్లో అట్లా రోజు ఒక రకంగా చెప్తా ఉంటే అది అందరికీ తెలిసిపోతుంటది. కేవలం మంత్రోచ్చారణ చేస్తా పోతున్నాం అనుకోండి, ఉత్తైన మంత్రాలు చదువుకుంటూ అనిపిస్తుంది. ఒకటి చిన్నది ఏదైనా ఒక 2-3 నిమిషాలు దాంట్లో అయ్యేటువంటి ఏ ప్రకరణమైనా సరే ప్రయత్నం చేయండి. ఓం. సరే. సంధ్యా యోగ బ్రహ్మ సాక్షాత్కారం. పుట్టబోయే శిశువు ఆత్మభావం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా కోసం ఉపస్తరణంగా పరుచుకున్నావా స్వామి, ధన్యుడను. ఓం అమృతాపిదానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశ దుప్పటివై ఆవరించావా స్వామి, ధన్యుడను. ఓం సత్యం యశః శ్రీర్మైశ్రీ శ్రయతాం స్వాహ. ఓ పరమేశ్వర, సత్యం, యశస్సు, ధనైశ్వర్యాలు, బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండునుగాక. ఆచమన మంత్రం. శిశు అభ్యర్థన. ఓం తన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓ దివ్య స్వరూప, ఇష్టపూర్వకంగా సేవించే యోగ్య జలస్రావములను నాకు అందుబాటులో స్రవింపజేయము స్వామి. తదాస్తు. అదిగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని స్తన్యపానం చేయుము. ఇంద్రియ స్పర్శ. జీవాత్మ. ఓ పరమేశ్వర, నాకు తల్లిదండ్రి మరియు ఆత్మీయుల సాన్నిధ్యపు పునర్జన్మను ప్రసాదించు. ఈశ్వర ఉవాచ. తదాస్తు. స్వర్గ సుఖాన్ని ఏవగించి అసంతృప్తితో పోవుచున్నావు. ఆ జరామరణ అసంతృప్తి దుఃఖ జన్మలలో ఒంటరిగా ఉండలేవు. కాబట్టి ఇంద్రియాల కాలక్షేపం నీకు ఊరట కల్పించునుగాక. ఓం వాక్ వాక్. ఏదైనా మాట్లాడాలి, చెప్పాలి. మాట్లాడే వరకు, చెప్పే వరకు అసంతృప్తి, ఉద్విగ్నత. మాట్లాడిన తర్వాత, చెప్పిన తర్వాత ఒక సంతృప్తికర ప్రశాంతత. ఓం ప్రాణః ప్రాణః. పీల్చుకున్న శ్వాసను వదలాలని, వదిలిన తర్వాత ఊపిరి పీల్చాలనే వ్యాకులత, అసంతృప్తి. తదుపరి శ్వాసను పీల్చుకున్న నిర్మలత, పీల్చుకున్న ఊపిరిని వదిలిన తృప్తి. ఓం చక్షుః చక్షుః. ఇదేంటి, అదేంటి, ఇందులో ఏముంది, అందులో ఏముంది అని ప్రతిదీ చూడాలి చూడాలి అనే ఆతృత, అసంతృప్తి జీవితం. చూసిన తర్వాత ఒక తృప్తి, ఒక శాంతి. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఇది వినాలి, అది వినాలి అనే అసంతృప్తి. విన్న తర్వాత ఒక సంతృప్తి, తృప్తి. ఓం నాభిః. నాభిర్మే చిత్తం విజ్ఞానం. ప్రారబ్ధ బుద్ధి జన్మజన్మకు భౌతికంగా నన్ను ఒకవైపు దిగజారుస్తుంటే, మరొక వైపు మానవ జన్మలోని సందర్భోచిత పూజ, జప, ఉపాసన, ధ్యానం పేరుతో పూజారి, ధర్మోపదేశక, యోగాచారుల రాయబారం ద్వారా నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవటం చూస్తే మాటలు రావట్లేదు స్వామి. ఓం హృదయం.
ప్రాణిజాతుల హృదయ అంతఃకరణంలో కొలువై ఉచిత అనుచితాల ప్రోత్సాహ భయాల పట్ల నీ హెచ్చరిక అమోఘం స్వామి. ఓం కంఠః మణిహారం వలె అలంకృత 2 కంఠెంకల దిగ్వస్థానం, శ్రావంల ఆవాగమన మరియు భావ వ్యక్తీకరణ స్పందన. ఓం శిరః నిర్మల హృదయం గుండా అతుకుల మస్తిష్కం కంటే పైకి వాయువును ఎక్కించు. శిరస్సు దేవనిలయం, ప్రాణంతో రక్షిస్తుంది. ఆ స్ఫూర్తి మనిషి యొక్క జీవితం. ఓం బాహుభ్యాం యశోబలం, బాహు మే బలమింద్రియం, బాహుభుజములు బలవర్ధకంగా ఉండునుగాక. ఓం కరతల కరపృష్ఠే, కరచరణాల వ్రేళ్ల హర్షోత్సాహ ప్రకృష్టానంద యోగ సహనం. అలాంటి చేతుల్లోనే నా కర్మల పురుషార్థం మీతమై ఉంది. మార్జన మంత్రం. ఓం భూ పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రం. ఓం భూ, ఓం భువః, ఓం స్వః, ఓం మః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అత అగమర్శన మంత్ర ప్రకరణం. ఓం ఋతం చ సత్యం చ విద్ధా తపసోऽధ్యజాయత, తతో రాత్రిజాయత, తతో సముద్రో అర్ణవా. ఓం సముద్రాదర్ణవాదవి సంవత్సరో అజాయత, అహోరాత్రాని విదదద్ విశ్వస్య మిషతో వశి. ఓం సూర్యా చంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్, దివం చ పృథివీం చ అంతరిక్షమతో స్వః. ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరభిస్తయ ఆపో భవంతు పీతయే, శయ్యోరభిస్రవంతు నః. అత మనసా పరిక్రమ ప్రకరణం. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం భోజం వేదద్మః. దక్షిణాదీంద్రోధిపతిస్థిరచ్చిరాజే రక్షితా పితరైషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం భోజం వేదద్మః. ప్రతీచేదిగ్వర్ణోధిపతిః పృథాకో రక్షితాన్నమిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం భోజం వేదద్మః. ఉదీచేదిక్ సోమోధిపతిః సజో రక్షితా శనిరిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం భోజం వేదద్మః. ధ్రువాదిగ్విష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షితా వీరుదైషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం భోజం వేదద్మః. ఊర్ధ్వాదిగ్బృహస్పతిరధిపతిః శ్రిత్రో రక్షితా వర్షమిషవః,
तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्योऽस्तु यस्माद्वेष्टियं वयं दिस्मस्तं भोजं दद्मः। उपस्थान प्रकरणम्। जातवेदसे सुनवामसो ममराति यतो निदहति वेदः सनः पर्षदति दुर्गानि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राध्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्तु शच्चा उदित्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिश्वः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमघन्मज्योतिरुत्तमम्। ततः प्रयच्छित मंत्र तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदश्यतं जीवेम शरदश्यतं शृणयाम शरदश्यतं प्रभ्रवाम शरदश्यतम् अधीनास्याम शरदश्यतं भूयश्च शरदश्यतात्। आचमन मंत्र शन्नो देवीरभिष्टय आपो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः। तथा गायत्री महामंत्र ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। तथा समर्पणम्। हे ईश्वरादयानिधे भवत्कृपया अनेन जपोपासनादिकर्मणा धर्मार्थकाममोक्षाणां सद्यः सिद्धिर्भवेन्नः। नमस्कार मंत्र ओम नमः शंभवाय च मयो भवाय च नमः शंकराय च मयस्तराय च नमः शिवाय च शिवतराय च। आचमन मंत्र ओम शन्नो देवीरभिस्तय आपो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः। इति वैदिक संध्या ब्रह्म साक्षात्कार। ओम सर्वेभ्यो नमस्ते। आचार्य जी नमस्ते। ప్రభాకర్ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠः ఓం దేవ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరు ఈ ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. ధన్యవాదాలు.